ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25 నుంచి చదువుకుందాం. ఎఫిషియన్స్ చాప్టర్ నంబర్ 5 వర్స్ నంబర్ 25. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కలంకమైనను ముడదయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. The rapture is very soon. The rapture is very soon. పక్కన వాళ్ళు చెప్పండి, రాకడ చాలా దగ్గరలో ఉంది. రాకడ చాలా దగ్గరలో ఉంది. పక్కన వాళ్ళు చెప్పండి, రాకడ చాలా దగ్గరలో ఉంది. So I saw a vision and the Holy Spirit told me many churches will be left over. చాలా సంఘాలు విడవబడతాయి. And I said God, show me some proofs. కొన్ని ప్రూఫ్స్ నాకు కావాలి అని నేను దేవుడిని అడిగినప్పుడు the Lord showed me a parable. ఒక ఉపమానాన్ని దేవుడు తెలియపరిచాడు. అదేంటంటే 10 మంది కన్యకలు ఉన్నారు. 5 మంది బుద్ధి గలవారు, 5 మంది బుద్ధి లేని వారు. బుద్ధి గల కన్యకలు లోపలికి వెళ్ళారు, బుద్ధి లేని కన్యకలు బయట ఆగిపోయారు. దట్స్ అబ్సల్యూట్లీ రాకడకు సూచన. దట్స్ ఎ సైన్ ఆఫ్ ర్యాప్చర్. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే 50% ఆఫ్ క్రిస్టియన్స్ ఎత్తబడతారు, 50% ఆఫ్ క్రిస్టియన్స్ ఆగిపోతారు. అలర్ట్ యువర్ సెల్ఫ్. యూ షుడ్ నో దట్ యూ నీడ్ టు గో టు హెవెన్. నువ్వు తిరిగి వచ్చిన ఆ ఇంటికి నువ్వు తిరిగి వెళ్ళాలి. ఇఫ్ యూ ఫర్గెట్ యువర్ హౌస్, ఇట్స్ వెరీ డేంజర్. నీవు వచ్చిన ఆ ఇంటిని నువ్వు మర్చిపోతే మాత్రం నువ్వు విడవబడతావు. యు నీడ్ టు నో దట్ యూ కేమ్ ఫ్రమ్ హెవెన్. పక్కన వాళ్ళు చెప్పండి, నువ్వు పరలోకం నుంచి వచ్చావు. చెప్పండి పక్కన, నువ్వు పరలోకం నుంచి వచ్చావు. నువ్వు పరలోకం నుంచి వచ్చావు. తిరిగి అక్కడికే వెళ్ళిపోవాలి. ఇది నా ఆత్మలో జరుగుతున్నప్పుడు నేను చాలా భయపడ్డాను. I got scared. 50% of churches are dropping down. So ఏం చేయాలి ప్రభువా? And I was requesting God, Father, what to do Father? ఇన్ని సంవత్సరాలు సంఘాన్ని కట్టి, బిడ్డల్ని కని, బిడ్డలకి బాప్తీసాలు ఇచ్చి, వారికి పేర్లు పెట్టి, వారికి పెళ్ళిళ్ళు చేసి, వాళ్ళని ప్రయోజకులుగా మార్చి, వారికి ఉద్యోగాలు, వారికి పెళ్ళిళ్ళు, వాళ్ళ జీవితాలు కట్టి, వారిని ఈ స్థాయికి తీసుకొచ్చినంతసేపు, అండ్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గ్రోయింగ్ ద షీప్? బిడ్డల్ని ఎదిగింప చేస్తున్న విధానాన్ని బట్టి ప్రయోజనం ఏంటి అని నేను ప్రభువుని ఆలోచనలు, సలహాలు అడుగుతున్నాను. అండ్ ద లార్డ్ గేవ్ మీ దిస్ స్క్రిప్చర్. The Lord gave me this scripture. Maybe few days or few months or few years, the rapture is there. Rapture జరిగినట్టు కూడా మీకు తెలియదు. నువ్వు ఒక్కరోజు శ్రమను తట్టుకోలేకపోతున్నావు, ఒక వారం శ్రమను తట్టుకోలేకపోతున్నావు, ఒక నెల శ్రమను తట్టుకోలేకపోతున్నావు, ఒక సంవత్సరం శ్రమను తట్టుకోలేకపోతున్నావు. బట్ ద పీరియడ్ వి కాల్డ్ యాజ్ వాట్? 7 ఏళ్ల శ్రమల కాలం. ఎన్ని సంవత్సరాలు చెప్పాలి? వినబడలేదు. 7 years of tribulation. 7 ఏళ్ల శ్రమల కాలములో నువ్వు ఉండాలని నిశ్చయించుకొని తీర్మానం చేసుకున్నావా? ఇప్పుడు దర్జాగా హ్యాపీగా బతికేయి, ఇప్పుడు కేర్లెస్గా బతికేయి, ఫ్రీగా బతికేయి.
నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, పిల్లల్ని కను, అది కను, ఇది ఏదో బిజీగా ఉండు, మందిరానికి రాకు, హ్యాపీగా ఇంట్లో ఉండు, హ్యాపీగా బిర్యానీ తిను, హ్యాపీగా దేవుడిని నిర్లక్ష్యపరచు. బట్ ఈ భూమి మీద నువ్వు దేన్నైనా నిర్లక్ష్యపరచచ్చు, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపరచకూడదు. When you ignore the word, the Lord will ignore you. The Lord will ignore you. When you ignore the word, నువ్వు లేఖనములని ఇగ్నోర్ చేస్తే దేవుడు నిన్ను ఇగ్నోర్ చేసేస్తాడు. సో ఐ ఆస్క్డ్ గాడ్, ఫాదర్ ఏం చేయమంటారు? ప్రతి సేవకుడు సంఘాలని హెచ్చరించే సమయం ఆసన్నమైంది. ప్రతి సేవకుడు, సేవకురాలు సంఘాలని బలపరిచేది కాదు, హెచ్చరింపు ప్రారంభం కాబోతుంది. The gospel will change in the coming days. Churches will change in the coming days. మీరు అనుకోవచ్చు 7 ఏళ్ల శ్రమల్లో సంఘాలు ఉంటాయని. నా మాటలు నమ్మండి, ఐ ప్రామిస్ యూ. నా మాటలు జాగ్రత్తగా నమ్మండి. హలో ఎక్స్క్యూజ్ మీ, నా మాటలు నమ్మండి, నేను మీకు మాట ఇస్తున్నాను, ఈ భూమి మీద ఒక్క చర్చ్ కూడా ఉండదు. నాట్ ఈవెన్ వన్ చర్చ్ ఇన్ ద ట్రిబులేషన్ పీరియడ్. 7 ఏళ్ల శ్రమల కాలంలో ఒక్క చర్చ్ కూడా ఉండదు. దెన్ వేర్ యూ విల్ గో? నీ ఇంటికి వచ్చి బైబిల్ తీసుకొని మరి తగలబెడతారు. ఏం చేయగలవు? I heard a news yesterday. ఇజ్రాయెల్లో కొత్త రూల్ వచ్చింది. ఇజ్రాయెల్ తెలుసుగా, ఇజ్రాయెల్ ఎంత ఉంటుంది? ఇజ్రాయెల్లో కొత్త రూల్ వచ్చింది. ఎవరైతే యేసు క్రీస్తు ప్రభు గురించి ప్రకటిస్తారో వారికి ఉరి శిక్ష. ఎవరైతే యేసు ప్రభు గురించి చెప్తారో వాళ్ళకి జైలు శిక్ష. మాకు కాదులే బ్రదర్ అంటారా? ఓకే, మనకు కాదులే. కమాన్. ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ వేరే దేశాలతో, వేరే మంత్రులతో కుమ్మక్కైపోయాడు. ఈజ్ విత్ డిఫరెంట్ పీపుల్ అండ్ హీ రిలీజ్డ్ ఎ వర్డ్, ఎ కైండ్ ఆఫ్ జడ్జ్మెంట్. యేసు ప్రభు గురించి బోధిస్తే ఏంటి? జైలు శిక్ష, ఉరి శిక్ష. అయిపోయింది. డిక్లరేషన్కి వచ్చేసారు. మీకేం అనిపిస్తలేదా? ఓహో, మీరు యేసు ప్రభు గురించి ప్రకటించట్లేదు కదా, ఇది మాకు కాదేమో. ఇజ్రాయెల్లోనే వచ్చింది, ఇండియాలో రాదా? If I preach about Jesus, they take me. If you preach about Jesus, they will take you. ఏం చేస్తావు? ఇంట్లోనే ప్రార్థన చేసుకుని నా వల్ల కాదు. నా వల్ల అయితే కాదు. ఇంట్లోనే కూర్చొని ప్రార్థన చేసుకొని తలుపులు వేసుకొని నా వల్ల కాదు, నేను చేయలేను. ఏం చేద్దాం? ఏం తినాలి ప్రభు ఇవి అనిపించింది నాకు. ఒక కొత్త జడ్జిమెంట్ వచ్చింది. నెబుకద్నెజర్ ఏం జడ్జిమెంట్ ఇచ్చాడు? నా విగ్రహాన్ని ఎవరైతే పూజించలేదో వాళ్ళందరినీ చంపేయండి అని ఒక శాసనాన్ని తయారు చేశాడు. ఈరోజు కూడా అలాంటి శాసనమే వచ్చింది. యేసు ప్రభువుని ఎవరైతే ఆరాధిస్తారో, యేసు ప్రభు గురించి ఎవరైతే బోధిస్తారో, యేసు ప్రభు గురించి ఎవరైతే ప్రకటిస్తారో వాళ్ళందరినీ జైల్. నో బెయిల్, ఓన్లీ జైల్, ఓన్లీ బెయిల్. నో బెయిల్. అటువంటి కంట్రీ, యేసు ప్రభు పుట్టిన దేశం, యేసు ప్రభు పెరిగిన దేశం, యేసు ప్రభు నడిచిన ప్రాంతాల్లో తిరుగుతున్నటువంటి ఆ దేశము ఈరోజు ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. మన ఇండియాలో అటువంటి రూల్ వస్తే ఆశ్చర్యపోకండి. ప్రిపేర్ యువర్ సెల్ఫ్. ద లార్డ్ చేంజ్డ్ మీ అండ్ ద లార్డ్ టోల్డ్ మీ, చేంజ్ యువర్ సర్మన్స్ అన్నాడు దేవుడు. ఓకే ప్రభా, ఏం చేయమంటావు అన్నాను. ఎవరు ఒక వీడియో చూపించారు నాకు. మేబీ లాస్ట్ డేస్, మేబీ ఇంకా కొన్ని రోజుల్లో ఆయన చనిపోతాడు. మరణ పడకల్లో ఉన్నాడు ఆ సేవకుడు. మరణ పడకల్లో సేవకుడు ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, అరే నేను మీటింగ్స్కి రాలేను, మనకు వ్యాన్ ఉంది కదా, ఆ వ్యాన్లో సీట్లన్నీ తీసేసి మంచి పరుపు చేయించరా అన్నాడు. ఏంటి? మంచి పరుపు చేయించరా అన్నాడు ఆ సేవకుడని నన్ను ఆ వ్యాన్లో పనుకోబెట్టండి రా అన్నాడు.
వాళ్ళు ఏమనుకున్నారో పాపం వాళ్ళకి అర్థం కావట్లే. మరి ఇంత పెద్ద రూమ్ ఉంది, ఇంత పెద్ద ఇల్లు ఉంది, ఇంత పెద్ద ఏసీ ఉంది, ఇంత పెద్ద అన్నీ ఉన్నాయి, ఈయనేంటి వ్యాన్లో పరుపు చేయమంటాడు అని వాళ్ళ కిందున్న వాళ్ళు అతన్ని ఇబ్బంది పెట్టారు. కానీ ఆయన అన్నాడు, ఒక పరుపు చేయించాడు రా, దాంట్లో సీట్లన్నీ తీసేసి నేను దాంట్లో పనుకుంటాను. నేను పనుకున్నప్పుడు నాకు మైకు, నేను ప్రాణం విడిచే లోపల ప్రతి గ్రామానికి, ప్రతి పల్లెకు వెళ్ళి 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 సువార్త చెప్పి ప్రాణం విడుస్తాను రా అన్నాడు. అండ్ హీ వాజ్ బ్లాక్, హీ వాజ్ గ్రీన్. ఆయన పచ్చగా మారిపోయాడు. ఆయన అనిన మాటకి వాళ్ళ కొందన్న సేవకులందరూ ఏడ్చేశారు. అంత్య దినం వరకు, లాస్ట్ మూమెంట్ వరకు ఆయన సువార్త చేయాలనే భారం ఆ సేవకుడికి ఉంది. నేను కూడా ఆశ్చర్యపోయాను, ఎందుకైనా బెడ్ చేయమంటున్నాడని. ప్రతి గ్రామానికి వెళ్ళి, ప్రతి రాష్ట్రానికి వెళ్ళి, ఊరూరికి వెళ్ళి యేసు ప్రభు గురించి చెప్తాను. నేను లాస్ట్ మూమెంట్ కూడా నేను యేసు ప్రభు కొరకు నా శరీరం వాడబడాలరా అని వాళ్ళ కింద ఉన్న వాళ్ళతో చెప్తుంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. హీజ్ నన్ అదర్ దాన్ బ్రదర్ ఏసన్న గారు. హీజ్ నన్ అదర్ దాన్ బ్రదర్ ఏసన్న. ఓ మై గాడ్, ఎంత ఇష్టం ఏంటి వీళ్ళకి ఏసై అంటే, ఇంత ఇష్టం ఏంటి వీళ్ళకి ఏసై అంటే. వాళ్ళకి ఎందుకంటే అంత ఇష్టం తెలుసా? వాళ్ళు యేసయ్య పెట్టిన ప్రాణం యొక్క విలువ వాళ్ళు తెలుసుకున్నారు. నా కోసం యేసయ్య చనిపోయాడని వాళ్ళు 100% నమ్మారు కాబట్టి చావును కూడా లెక్క చేయలేదు. ఈరోజు మనకు ఒకవేళ అటువంటి పరిస్థితి రాదు, మనం యేసు క్రీస్తు ప్రభుల వారి కొరకు ఈరోజు ఈ భూమి మీద మనం జీవించగలుగుతున్నామా అనేది మనం ప్రశ్నించుకోవాలి. డోంట్ లివ్ ఫర్ ఎనీ వన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ భూమి మీద ఎవరి కొరకు జీవించకండి దయచేసి. నో, వద్దు. భార్య కొరకు, భర్త కొరకు, బిడ్డల కొరకు, ఎవరి కొరకు జీవించకండి. మోసపోతారు, మోసపోతారు. యూ విల్ బీ చీటెడ్ ఇఫ్ యూ బిలీవ్ దెమ్. ఇఫ్ యూ బిలీవ్ జీసస్, దేవుడు నిన్ను మోసం చేయడు. ఆమెన్. మోసపోకుండా కాపాడతాడు. ఆమెన్. హల్లెలూయా. నీ జీవితంలో ఇంకా మోసం అనేది ఉండదు. ఆమెన్, ఆమెన్. 21 సంవత్సరాలు మోసపోయాడు యాకోబు. ఎప్పుడైతే యేసు ప్రభుని దర్శించిన తర్వాత, ప్రేమించిన తర్వాత ఆయన జీవితంలో మోసం అనేది లేదు. ఏ రూల్ వచ్చింది? యేసు ప్రభు గురించి చెప్తే జైల్, యేసు ప్రభు గురించి చెప్తే జైల్. ఒకవేళ మనమే ఆ ఊర్లో ఉంటే ఏం చేస్తాం? పెట్టే బెడ్ సర్దుకొని నయోమిలాగా వేరే ఊరు వెళ్ళిపోతాం. ఇజ్రాయెల్లో కరువు వచ్చింది, ఆమె వేరే ఊరు వెళ్ళిపోయింది. టుడే ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఎ డిఫరెంట్ టాపిక్. సో చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ సర్మన్ చాలా ఇంపార్టెంట్ ఎండ్ టైమ్ చర్చెస్కి, అంత్యకాలపు సంఘాలకి ఈ సర్మన్ చాలా ప్రయోజనం. ఆమెన్. పక్కన చెప్పండి, జాగ్రత్తగా వినండి. చెప్పండి, పర్లేదు, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. యా, లెట్స్ సీ దట్ 25. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దిస్ ఇస్ నాట్ అబౌట్ మ్యారేజ్. దిస్ ఇస్ నాట్ అబౌట్ పెళ్లి పక్కన పెట్టండి, భార్య భర్తలు పక్కన పెట్టండి. ద సబ్జెక్ట్ ఈజ్ 100% డిఫరెంట్. ఓకే. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, ద లార్డ్ జీసస్ ఈజ్ లవింగ్ ద చర్చ్. అమ్మ వినబడుతుందా? యేసు ప్రభు సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. మరి యేసు ప్రభు సంఘాన్ని ప్రేమిస్తూ ఏం చేస్తున్నాడంటే చూద్దాం. అది కలంకమైనను. ఆగండి, కళంకం అంటే ఏంటి చూద్దాం. ఇంగ్లీష్లో ఏమని రాస్తుందో. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? Husbands, love your wives, okay, even as Christ also loved the church, okay, and gave himself for it, that he might sanctify and cleanse it with the washing of water by the word. Okay. కళంకమైనను ముడత అంటే, కళంకం అంటే అనుకోండి మురికి. ఏమంటది? మురికి.
నెక్స్ట్ ఏంటి? ముడతలు. ముడతలు. ఎవరికి ముడతలు వస్తాయి? చెప్పాలి గట్టిగా. ఎవరికి ముడతలు వస్తాయి? ఎవరికి ముడతలు వస్తాయి? ఎవరికి ముడతలు వస్తాయి? ముసలోళ్ళకి కాదు. స్కిన్, దాని పటుత్వము, దాని యొక్క బలము తగ్గిపోతే ఆ స్కిన్ చచ్చుబడిపోద్ది. మీరు అనుకుంటారు ముసలోళ్ళని. ఐ సా మెనీ యంగ్స్టర్స్, చాలామంది యవనస్తుల్లో కూడా చూశాను నేను, స్కిన్ ముడతలు అయిపోయేది. అంటే ఏంటి? వాట్ ఈస్ ద స్పిరిచువల్ మీనింగ్ ఆఫ్ దిస్ టూ థింగ్స్? ఏంటివి? కళంకము, కళంకము, కళంకము. దేవుడు సంఘాన్ని క్లీన్ చేయాలనుకుంటున్నాడు. నేను సంఘాన్ని ఎదిగింప చేసే ప్రాసెస్లో లేని ఇప్పటి నుంచి సంఘాన్ని క్లీన్ చేసే ప్రాసెస్లో ఉండబోతున్నాను. ఆమేన్, హల్లెలూయా. I want every man, every woman should be clean in Jesus' name. Amen. I want every woman, every man in the church should be clean in the name of Jesus. మీ తలంపులు శుభ్రపరచబడును గాక, మీ ఆలోచనలు శుభ్రపరచబడును గాక, మీ విధానము, మాట్లాడే విధానము శుభ్రపరచబడును గాక. Amen. So the Lord is telling me to wash the church. Wash the church. కడుగు సంఘాన్ని అన్నాడు. సంఘాన్ని అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి, ఎవరైతే తన భార్యని ప్రేమిస్తారో, పాత చీర కట్టుకో రాపో అంటారా? చినిగిపోయిన చీర కట్టుకో అంటారా? ముఖమంతా జిడ్డు పూసుకొని, ముఖమంతా నూనె పూసుకొని రా పెళ్ళికి పోదామంటారా? నాట్ ఈవెన్ వన్ హస్బెండ్. ఈ భూమి మీద ప్రతి పురుషుడు ఇలా ఉంటే యేసయ్య ఎలా ఉండాలి? మీరు గమనిస్తే సంఘాన్ని ఎత్తి చూపాలని, సంఘం మీద నిందలు మోపాలని, సంఘం మీద మచ్చ, డాగు, నిందలు, మాటలు వేయాలని అపవాదిగాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, సంఘములో ఈ భూమి మీద ఏముంది తెలుసా? కళంకం, డస్ట్, మురికి ఉంది. మురికి. ఆ మురికి పోవాలి. ఆమేన్. ఎవరిని పెళ్లి చేసుకుంటాడు తెలుసా? ఇప్పుడు పెళ్లి చూపులే ఉన్నాయి. ఎలా రెడీ అయ్యి వస్తారు అమ్మాయి? చక్కగా, నీట్గా, పద్ధతిగా రెడీ అయ్యి, ఆమె ఎప్పుడు జీవితంలో రెడీ అవ్వనంతసేపు రేయి వచ్చి కూర్చుంటుంది. దెన్ హీ వాంట్ టు సెలెక్ట్. ఆ పెళ్లి కుమారుడు సెలెక్ట్ చేయాలని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా చూడండి, సంఘాన్ని సేవకులు రెడీ చేయాలి. ఆమెన్. మాయ మాటలు చెప్పి, మోస మాటలు చెప్పి, ఒకవేళ ఆ సంఘం ఆగబడిందా, దానికి కారణం ఆ సేవకుడే. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్. నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఈ రోజు నుంచి ప్రీచింగ్ స్టైల్, ప్రీచింగ్ విధానం దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్. God want to wash you. సంఘాన్ని దేవుడు కడగాలనుకుంటున్నాడు, శుభ్రపరచాలనుకుంటున్నాడు. అది కళంకము, డాగు, ముడత ఏది కూడా సంఘములో ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. When we submit and when we surrender to God, and the Lord will clean us, and the Lord will cleanse us, and the Lord will wash us, and He will glorify us. Amen. ఇంకా చాలా మందికి అర్థం కావట్లేదు. ఏంటి కడగడం? ఎప్పుడైతే పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, కళంకము లేని దానిగా, ముడత, డాగు, మచ్చలు లేని స్త్రీగా సంఘాలు ఉండునుగాక. ఆమేన్. చూడండి, అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి, అది కళంకమైనను. ఏంటది? సంఘములో ఏముండకూడదు? సంఘం మీద ఏముండకూడదు? కళంకం ఉండకూడదు. కళంకము. నెక్స్ట్, ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక. చూడండి, ఈ రెండు మెయిన్. ఈ రెండు మచ్చల్ని అపవాది చూపిస్తూ ఉంటాడు. నీ ముఖాన్ని మచ్చ ఉంది తెలుసా? మచ్చ ఉంది. ఏంటిది? ఏంది మచ్చ? ఏంది మచ్చ? కడిగే పోద్ది, ఇంక వేరే దగ్గరికి వెళ్దు. సంఘాల్లో మచ్చలు ఉండకూడదు. ఆమేన్. సంఘం మీద మచ్చ ఉండకూడదు. ఆమేన్. వధువు సంఘం మీద మచ్చ ఉండకూడదు. ఆమేన్. సో మోషే తప్పు చేసినప్పుడు లూసిఫర్ దేవుడితో వాదిస్తుంది. అయ్యా, నువ్వు మాట్లాడమంటే అతను ఏం చేశాడు? కొట్టాడయ్యా. నువ్వు ఎట్లా అతన్ని పరలోకం తీసుకెళ్తావు అని అపవాది తండ్రితో వాదిస్తుంది. సో అట్టి వాదనలోకి మనం వెళ్ళకూడదు. జాగ్రత్త. ఆమేన్.
ఈరోజు సేవకుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అంటే సేవకుడు ఖచ్చితంగా మిమ్మల్ని కడుగుతాడు. ఆమేన్, ఆమేన్. సేవకుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడంటే మీలో డాగులు, మచ్చలు, కళంకము ఇక ఉండదు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు నేను ఒకటే నమ్ముతున్నాను, ఐ నీడ్ టు లవ్ మై షీప్. నేను సంఘాన్ని ప్రేమించాలని నేను ఎక్కువగా తీర్మానించుకున్నాను. ఇఫ్ ఐ లవ్ యూ మ్యాన్, ఇఫ్ ఐ లవ్ యూ, ఇఫ్ ఐ లవ్ యూ, ఇఫ్ ఐ లవ్ యూ, ఐ మే నాట్ బ్రింగ్ యూ గిఫ్ట్స్, ఐ మే నాట్ బ్రింగ్ యూ వాట్ డ్రెస్, అండ్ ఐ మే నాట్ గివ్ యూ ఎనీథింగ్ ఎల్స్, వాచ్, ప్యాంటు, షర్టు ఇవ్వకపోవచ్చు నీకు. బట్ యాజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్, ఒక సేవకుడుగా, ఇఫ్ ఐ లవ్ యూ, నీ జీవితంలో ఉన్న ముడత, డాగు, మచ్చ 100% తీస్తాను. ఆమేన్, ఆమేన్. ఇక్కడ చూడండి, ఇంతమంది ఉన్నారు సంఘములో. ఏ ఒక్కరిలో ముడతున్నా, డాగున్నా, ఏ ఒక్కరిలో ఇదిగో ఇబ్బందులున్నా, నేను 99ని విడిచిపెట్టి ఆ ఇబ్బంది ఉన్న వ్యక్తి దగ్గరికే వెళ్తాను. సంఘంలో ఎంతమంది ఉన్నారు, అందరూ పాస్ అయ్యారు, ఇదిగో ఈ అబ్బాయి ఒక్కడే ఫెయిల్ అయ్యాడు, వీళ్ళందరిని విడిచిపెట్టి, ఏరా ఎందుకు ఫెయిల్ అయ్యేవరా, ఏం బాగా రాయలేదా నువ్వు, ఏమైందిరా, సరే సప్లి మళ్ళీ కడదాంలే, రాద్దాంలే, అది. సో ఇఫ్ ఐ లవ్ యూ, నాట్ ఇఫ్ ఐ లవ్, ఐఎమ్ లవింగ్ యూ. చర్చ్, యూ నీడ్ టు నో దట్. నేను మీ ఒక్కరిలో, ఏ ఒక్కరిలో కూడా డాగు, ముడత, మచ్చ ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. ఆమేన్, 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 ఆమేన్. ఎవరు ఇష్టపడతారు, ఏ తల్లిదండ్రులు ఇష్టపడతారు, నా కూతురు నల్లగా ఉండాలి, నా కూతురు పెంట పూసుకోవాలి, నా కూతురు బురద పూసుకోవాలి, నా కూతుర్ని, నా కొడుకుని అందరూ బాగా తిట్టాలి, నా కొడుకు అందరి చేత తిట్టాలి, నా కొడుకుని అందరూ దూషించాలి అని ఏ తల్లిదండ్రులు కోరుకుంటారు చెప్పండి భూమి మీద? నాట్ ఈవెన్ వన్ పేరెంట్స్. ఒకవేళ కోరుకున్నావా నువ్వు అసలు పేరెంటే కాదు. ఒకవేళ నేను తప్పు చేసినా, సరే నువ్వు వెనకుండు, ఏంటి ఏంటి మా పాప ఎందుకు వచ్చారు, ఏంటి సంగతి అంటారు. ఏం లేదు, ఏం లేదంటే సరే ఇంటికి పని చెప్తా, ఎందుకు తప్పులు చేసావు పదా, అందరి దగ్గర నేను నిలబడాల్సి వస్తుంది. సో ఈరోజు మీరు గమనించాలి, కుటుంబములో ఒకవేళ డాగు, మచ్చ, ముడత ఏదన్నట్లయితే అవన్నీ తొలగిపోవును గాక. ఆమేన్. అన్యాయాన్ని చూసి సహించకండి. ఇఫ్ యువర్ హస్బెండ్ ఇస్ డ్రింకింగ్, నువ్వు చికెన్ పకోడా, చిప్స్ అందిస్తున్నావా, వాడికైనా నీకే ముడతల మచ్చలు ఎక్కువ ఉన్నాయి. Now many women does, like that. Yes, I know many women. If the husband is boozing, పెనిమిటి తాగుతుంటే, ఏం కావాలండి నంచుకోవడానికి, ఓ పెనిమిటి తాగుతుంటే కూర్చొని, ప్రభు ఎప్పుడు మారుస్తావండి, సినిమా చూస్తుంటుంది, పోయి రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేయాలిగా, ప్రభు ఎప్పుడు మారుస్తావు నా పెనిమిటిని అనాలిగా, కూర్చొని. Nowadays women also drinking, something. Nowadays women also drinking, yeah. స్త్రీలు కూడా కూర్చొని మంచిగా హ్యాపీగా తాగుతున్నారు. చూడండి ఏం జరుగుతుంది మన జీవితంలో. మచ్చలు, డాగులు, ముడతలు ఒకవేళ మీరు మీ జీవితంలో కలిగి ఉంటే దేవుడు నాకు చూపిస్తాడు, నేను వాటన్నిటిని తీసేస్తాను. ఆమేన్. ప్లీజ్ అలౌ మీ టు రిమూవ్, ప్లీజ్ నాకు కొంచెం అవకాశం ఇవ్వండి. మీ చేతుల్లో మచ్చ, డాగు, ముడత ఉంటే తీసేస్తాను. మీ మచ్చ, మీ డాగు, మీ ముడత కనిపించదు. ప్లీజ్ మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. నేను మంచోడిని మోసం చేసుకోకండి. నేను ఏ తప్పులు చేయట్లేదు, నేను జాగ్రత్తగా చర్చకు పోతున్నానని మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ఒకవేళ వెనకాల డాగు, మచ్చ, ముడత ఉందేమో, when you obey your man of God, your man of God will remove everything. Amen. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మచ్చ, డాగు, ముడత ఉందా, యేసు ప్రభు పెళ్లి చేసుకోడు. యేసు ప్రభు దాకపోయారు, నేనే చేసుకోను. ఐ డోంట్ మ్యారీ ఎనీ మచ్చలు, నిందలు. ఈ అమ్మాయికి భయంకరమైనటువంటి నిందలు, అవమానాలు, మచ్చలు ఉంటే నేను ఎందుకు పెళ్లి చేసుకుంటాను? నాకు వద్దండి అటువంటి అమ్మాయి, నాకు చేసుకుంటారా? నిందలు ఉన్న అమ్మాయిల్ని, ఎక్కువగా అఫేర్లు ఉన్న అమ్మాయిల్ని, ఎక్కువగా రాంగ్ టెస్టిమనీ ఉన్న అమ్మాయిల్ని ఎవరన్నా పెళ్లి చేసుకుంటారా? నో. సంఘానికి కూడా ఈరోజు మంచి సాక్ష్యాన్ని క్యారీ చేయాలి. సో జీసస్ ఈస్ గెటింగ్ టు మ్యారీ ద చర్చ్. ఆ సంఘంలో ఏముండకూడదు? కళంకము, ముడత
ఉండనే కూడదు. అట్టిది ఏదైనా ఉండకూడదు యేసు నామములో. సంఘం అంటే ఒకరు కాదు, సంఘం అంటే అందరూ. ఆమెన్. బాడీ ఆఫ్ క్రైస్ట్, చర్చ్ ఈజ్ ఎవ్రీవన్. నువ్వు కోరుకోవాలా, నీ కుటుంబములో, నా పెనిమిటిలో, నా భార్యలో, నా పిల్లల్లో కళంకము, మచ్చ, డాగు, ముడతలు ఉండకుండా ఉండునుగాక. ఆమెన్. చెప్పండి, యేసు నామములో నా కుటుంబములో కళంకము, మచ్చ, డాగు, ముడతలు ఇవన్నీ కూడా నా కుటుంబములో ఉండకుండా ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. ఎంతమందికి అర్థమైంది? యు నీడ్ టు నో, యు షుడ్ బి స్పాట్లెస్ అండ్ బ్లేమ్లెస్. నిందలతో, అవమానాలతో, ఏంద్రా ఈ అమ్మాయిని చేసుకున్నాడు, ఇన్ని రోజులు వెయిట్ చేసి ఈ అమ్మాయి నువ్వు చేసుకుంది, ఎట్లుంటుంది? మగోడికి తల తీసి బ్యాగ్లో పెట్టుకున్నట్టు ఉంటుంది. ఇన్ని రోజులు వెయిట్ చేసి ఈ అమ్మాయిని చేసుకున్నావు నాన్న, ఇన్ని రోజులు వెయిట్ చేసి 30-40 సంవత్సరాలు వెయిట్ చేసి దెలీలాలు చేసుకున్నావా? 30 సంవత్సరాలు వెయిట్ చేసి, 20 సంవత్సరాలు వెయిట్ చేసి దేబోరాని చేసుకోమంటే ఎవరిని చేసుకున్నావు నువ్వు? దెలీలాని చేసుకున్నావా? ఓ మై గాడ్. పాతిక సంవత్సరాలు, 15 సంవత్సరాలు వెయిట్ చేసి బెర్షబాని చేసుకున్నావా? అబ్బా, మామూలుగా ఉండదు బయట టార్చర్ పబ్లిక్లో. ఈరోజు సంఘములో నుంచి కళంకము, ముడత పోవునుగాక. ఆమెన్. ఎనీ టైమ్ ఐ కమ్ టు యూ, ఐ రిమూవ్ థింగ్స్. గెట్ రెడీ. ఎనీ టైమ్ ఐ కమ్ టు యూ, ప్లీజ్ ఒబే. Please obey. If I try to clean you, please obey. Please obey. Please obey. If I try to clean, please try to obey. నేను మిమ్మల్ని సరి చేస్తుంటే ప్లీజ్ దయచేసి ఒబే అవ్వండి. టైం లేదు. ప్లీజ్. ఐ కేమ్ విత్ పెయిన్ టుడే. నేను నొప్పితో వచ్చాను ఈరోజు, నేను భారంతో వచ్చాను ఈరోజు సంఘానికి నేను. But the Lord is coming soon and the Lord is selecting bride. సంఘం ఆయనకి కళంకమైన, ముడతైన, మచ్చైన, డాగైనా అటువంటిది నాకు వద్దురా అన్నాడు. దేవుడు కొన్ని ఫీచర్స్ చెప్పాడు నాకు. అరే నాకు భార్య ఎలా ఉండాలి తెలుసా? కళంకము, మచ్చ, డాగు, ముడతలు, నల్లగా తెల్లగా చెప్పలా, పొట్టి పొడుగు చెప్పలా. గాట్ ద పాయింట్? యా. నాకు భార్య ఎలా కావాలంటే కళంకము, ముడత, మచ్చ, డాగు ఇవన్నీ ఉండకూడదురా అన్నాడు. సరే ప్రభువా, ట్రై చేస్తా. ట్రై కాదు, తయారు చేయి అన్నాడు. తయారు చేయి. ట్రై కాదు, డోంట్ ట్రై, తయారు చేయి. ఓకే ఫాదర్, బ్లెస్ మీ ఫాదర్, ఐ విల్ డూ దట్. బ్లెస్ మీ లార్డ్, ఐ విల్ డూ దట్ ఫర్ యూ. నేను బతికేది ఆయన కొరకు చేయలేనా? So, if you are not interested to purify, if you are not interested to sanctify, మీరు క్లీన్ చేయబడడానికి ఇష్టపడలేదా? మీరు శుద్ధీకరింపబడడానికి ఇష్టపడలేదా? ప్లీజ్, నేనేం చేయలేను, మిమ్మల్ని కాపాడలేను. ఐ కాంట్ హెల్ప్ యూ. చెప్పండి, నేను క్లీన్ చేయబడడానికి ఇష్టపడుతున్నాను. నేను శుద్ధీకరింపబడడానికి ఇష్టపడుతున్నాను. గట్టిగా, నేను మార్పు చెందడానికి ఇష్టపడుతున్నాను. మహిమగల సంఘముగా ఉండడానికి ఇష్టపడుతున్నాను. కళంకము లేని దానిగా ఉండడానికి ఇష్టపడుతున్నాను. మచ్చ లేని దానిగా ఉండడానికి ఇష్టపడుతున్నాను. చీకటి లేని దానిగా ఉండడానికి ఇష్టపడుతున్నాను. దయచేసి 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 మమ్మల్ని కడగండి. మమ్మల్ని కడగండి. మమ్మల్ని కడగండి. మమ్మల్ని కడగండి. మమ్మల్ని కడగండి. మమ్మల్ని కడగండి. ఆమెన్. ఐఎమ్ నాట్ హియరింగ్ ఎనీ వాయిస్ ఫ్రమ్ మెన్. చెప్పండి, మమ్మల్ని కడగండి. మమ్మల్ని కడగండి. మమ్మల్ని కడగండి. మమ్మల్ని కడగండి. ఆమేన్. 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 ప్లీజ్, తగ్గింపుకు తగిన ప్రతిఫలాన్ని మీరు ఫలిస్తారు తొందరలో. If you are too humble, if you are humble, definitely every day you bear a fruit. You bear a fruit.
నువ్వు కానీ తగ్గించుకుంటే, నువ్వు కానీ హ్యూమిలిటీని మెయింటైన్ చేయగలిగితే, ప్రతిరోజు నువ్వు ఒక ఫ్రూట్ని కాయగలవు, ఇవ్వగలవు. జన్మ ఒక ఫలానికి జన్మనివ్వగలవు. ఆమేన్. హల్లెలూయా. సో ప్లీజ్ చర్చ్, మై డియర్ చర్చ్, అండ్ ఐ లవ్ మై చర్చ్. నేను నా సంఘాన్ని ప్రేమిస్తున్నాను. ఆమేన్. నా బిడ్డల్ని ప్రేమిస్తున్నాను, నా కూతుర్ని ప్రేమిస్తున్నాను, నా కొడుకుల్ని ప్రేమిస్తున్నాను. ఆమేన్. హియర్ దెర్ ఈస్ నో బ్రదర్ అండ్ సిస్టర్, మామ్ అండ్ డాడ్ ఆర్ మై చిల్డ్రన్. ఆమేన్. ఆమేన్. ఐ లవ్ మై సన్స్ అండ్ ఐ లవ్ మై డాటర్స్. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఉంటుంది ఈరోజు నుంచి మీకు, ఈరోజు నుంచి ఉంటుంది. అయ్యగారు మమ్మల్ని ప్రేమిస్తున్నారని భుజాలు తౌడుకోకండి. ఈ రోజు నుంచి మీలో కళంకము ఉండనివ్వను, మచ్చ ఉండనివ్వను, డాగు అస్సలకే ఉండనివ్వను నేను. 10 మంది కూతుర్లు ఉన్నారు, 5 మంది బాగుంటే ఇంకో 5 మంది బాలేరు, నీకు ఓకేనా? నో. ఏం పెంచారండి పాపని, ఎలా పెంచారండి బాబుని అని సొసైటీ రెడీగా ఉంది మిమ్మల్ని అడగడానికి. సో బీ కేర్ఫుల్ చర్చ్. మీకు ఏదైనా అయితే ఫస్ట్ అడిగేది ఎవరిని తెలుసా? మీ ఇంట్లో వాళ్ళు కాదు. ఎవరిని చెప్పాలి గట్టిగా? మీ పాస్టర్ని. ఏ చర్చికి వెళ్తారు మీరు అంటారు ఫస్ట్ మాట. ఈ బాబోయ్, పోయి మీరు నా పేరు చెప్తారు. తప్పులేదు, లేదు, అస్సలు తప్పులేదు. నా పేరు మీరు చెప్పాలి అంతే. అర్ధరాత్రుల్లో లేచి మీరు నా పేరు గుర్తు రావాలి. ఆమేన్. ఆమేన్. బీ కేర్ఫుల్. టేక్ కేర్ ఆఫ్ యువర్ క్యారెక్టర్. టేక్ కేర్ ఆఫ్ యువర్ క్యారెక్టర్. క్యారెక్టర్లెస్ వ్యక్తుల్ని దేవుడు పెళ్లి చేసుకోడు. ఎవ్రీ చర్చ్ షుడ్ హ్యావ్ ద ప్రాపర్ క్యారెక్టర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈరోజు సంఘములో, స్త్రీల్లో, పురుషుల్లో, సంఘాలలో కళంకము ఉండకుండా ఉండును గాక. తీయచ్చా? ఒకవేళ మీలో నాకు కళంకం కనిపిస్తే వినబడలా. ఐ థింక్ యు ఆర్ నాట్ గివింగ్ మీ పర్మిషన్ టు రిమూవ్ థింగ్స్ ఫ్రమ్ యూ. మీలో ముళ్ళు గుచ్చుకుంది, మీరు తీసుకోలేరు, నేను తీయాలి. మీ హృదయం గాయపడింది, మీరు స్వస్థపరచుకోలేరు, నేను చెయ్యాలి. అండ్ ఐ లవ్ యూ మ్యాన్, దాట్స్ వై ఐఎమ్ హీలింగ్ యూ. అండ్ ఐ లవ్ యూ మ్యాన్, దాట్స్ వై ఐఎమ్ డెలివరింగ్ యూ. ఐఎమ్ లవింగ్ యూ మ్యాన్, దాట్స్ వై ఐఎమ్ బ్లెస్సింగ్ యూ. యూ నీడ్ టు నో దిస్. You need to know this. I love everyone. పక్షపాతము లేకుండా నేను సంఘాల్లో డెఫినెట్గా ప్రేమిస్తాను. ఆ బ్రాంచ్, ఈ బ్రాంచ్, ఈ బ్రాంచ్, ఆ బ్రాంచ్, అక్కడ ఇక్కడ ఏమిలే. I love souls. That's it. I love souls. They should be free in Jesus' name. వాళ్ళు విడిపించబడ్డమే నాకు కావాలి. ఆమేన్. ఆమేన్. నీ పేరు జీవ గ్రంథంలో రాయబడేదే నాకు కావాలి. ఆమేన్. నీ పేరు పెట్టి దేవుడిని పిలవాడు, అదే నాకు కావాలి. ఆమేన్. నీవు మచ్చ, కళంకము, డాగు ఇవన్నీ నువ్వు ఉండకుండా దేవుని ముందు నిర్దోషిగా నిలబడ్డమే నాకు కావాలి. ఆమేన్. ఆమేన్. మీలో కళంకములుంటే అవి ఈరోజే మాయమైపోవును గాక. మీలో మచ్చ ఉంటే ఈరోజే మాయమైపోవును గాక. ఈరోజు డాగు ఉంటే ఈరోజే మాయమైపోవును గాక. ఈరోజు మీ మీద నిందలుంటే ఈరోజే అవి మాయమైపోవును గాక. ఆమేన్. ఆమేన్. ఏ నింద ఎక్కువసేపు ఉండదు, ఏ అవమానం ఎక్కువసేపు ఉండదు, ఏ విధమైనటువంటి గాయాలు మీ జీవితంలో ఎక్కువసేపు దేవుడు ఉండనివ్వడు. The Lord will terminate that pain. Amen. Amen. పక్కన చెప్పండి, దేవుడు నీ గాయాన్ని ఎక్కువసేపు ఉండనివ్వడు. గట్టిగా, దేవుడు నీ గాయాన్ని ఎక్కువసేపు ఉండనివ్వడు. The Lord will terminate your pain. He will terminate your pain. ఒక్కసారి దేవుడు తరిమితే అవి అసలు ఉండవు. Amen. Maybe your pain is severe. Maybe your pain unbearable. నీ నొప్పి భరించలేనిది, నీ నొప్పి తట్టుకోలేనిది, నీ నొప్పి అసలు ఓర్చుకోలేనిది. He will come and he will terminate that pain. Amen. Amen. So focus on church. సంఘం ఎలా ఉండాలి? కళంకము లేకుండా, మచ్చ లేకుండా, డాగు లేకుండా, వీటన్నిటితో లేకుండా సంఘం ఉండును గాక. Amen. Let's continue that. పరిశుద్ధమైనది గాను. Some in and some out. ఏది బయటికి వెళ్ళిపోవాలి? కళంకము, ముడతలు, మచ్చలు బయటికి వెళ్ళిపోవాలి. ఏవి లోపల రావాలి? పరిశుద్ధత,
నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను. చాలుమా. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధంగాను నిర్దోషంగా ఉంటావో నువ్వు మహిమగల సంఘంగా మారబడతావు. ఆమేన్. హల్లెలూయా. అండ్ దట్స్ వై ద లార్డ్ కాల్డ్ us the El Shaddai glorious ministries. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని మహిమపరుస్తాడు కాబట్టి దేవుడు మనకి పేరు పెట్టాడు. ఆమేన్. దేవుడు మన సంఘాన్ని మహిమగల సంఘముగా మార్చును గాక, పరిశుద్ధమైనదిగా మార్చును గాక, నిర్దోషమైనదిగా మార్చును గాక. హల్లెలూయా. ఈరోజే మీ జీవితాల్లో కళంకము, ముడత, మచ్చ, డాగు, నిందలు, అవమానాలు పారిపోవును గాక. ఆమేన్. అండ్ హియర్ కమ్స్ హోలీనెస్ అండ్ బ్లేమిష్. ఈరోజు చాలామందిని నిందిస్తున్నారు, నువ్వు దోషివి అంటున్నారు, దేవుడిని నిర్దోషి అంటాడు. ఆమేన్. హల్లెలూయా. చాలామంది నిన్ను పాపి అంటారు, కానీ దేవుడు ఈరోజు నిన్ను పరిశుద్ధుడా అంటున్నాడు. ఆమేన్. Hallelujah. So when you carry God's holiness, when you carry God's judgment in your life, and you will become a holy church. Amen. Hallelujah. And you will become a glorious church. Amen. Amen. బా, ఈ రోజు నుంచి ఉంది నాకు మామూలుగా లేదు. ఇక మీ పేర్లు రాస్తాను, మీ కుటుంబాల పేర్లు రాస్తాను. ఇక రుద్దుతానే ఉంటా. ఇక మీరు తట్టుకోవాలి నన్ను. ప్లీజ్ కొన్ని రోజులు భరించండి, వెళ్ళిపోదాం. కొన్ని రోజులు పక్కన చెప్పడు, కొన్ని రోజులు భరించు. అయ్యగారు రుద్దేస్తారు, చెప్పాలి, అయ్యగారు రుద్దేస్తారు. మామూలు రుద్దు, తోలు ఊడిపోద్ది ఈరోజు నుంచి మీకు. ఎందుకంటే నేను నా ప్రభువుకు మాట ఇచ్చాను. నా దేవుడు నన్ను నమ్మి కొన్ని అడిగాడు. అరే, నాకు కళంకము, మచ్చ, డాగు, ముడత అలాంటి వాళ్ళు వద్దురా. అలాంటి వాళ్ళు వచ్చినా కూడా పరిశుద్ధముగా, నిర్దోషముగా ఇలా మార్చి నా ముందు పెట్టరా అన్నాడు. ఓకే ప్రభువా, ఎప్పుడు నేనే అడుగుతా కోరికలు, ఆయన ఒక్కసారి అడిగాడు, చేసేస్తాను. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. సో ఐ స్టార్ట్ వాషింగ్ యూ మ్యాన్ ఫ్రమ్ టుడే. ఈ రోజు నుంచి కడుగుతూనే ఉంటా. మామూలుగా గడగ నీకు ఈ రోజు నుంచి మిమ్మల్ని కడుగుతూనే ఉంటాను. బికాజ్ మీరు కళంకము లేకుండా, ముడత లేకుండా, మచ్చ లేకుండా యేసు ప్రభు ముందు నిలబడ్డమే నా జీవిత లక్ష్యం. ఆమేన్. This is what my project God has given me and I should do from today. Amen. Please cooperate with me. దయచేసి నాకు కోఆపరేట్ చేయండి. యేసు ప్రభు సంఘాన్ని ప్రేమిస్తూ అది కళంకమును, మచ్చ మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘముగా తన ఎదుట నిలబెట్టమని కోరుకున్నాడు. నేను ఆయన కోరికను నెరవేరుస్తాను. ఆమేన్. హల్లెలూయా. నీకు స్కిన్ మండినా, నీ స్కిన్ ఊడిపోయినా, నీ తోలు ఊడిపోయినా, నేను మాత్రం నా తీర్మానాన్ని మార్చుకోను. ఈవెన్ మెన్, ఐ డోంట్ లీవ్ యూ. బీ కేర్ఫుల్. పురుషులారా, స్త్రీలారా, యవన బిడ్డలారా, చిన్న బిడ్డలారా, అందరూ కూడా బ్లేమ్లెస్గా, హోలీ పీపుల్గా ఉండును గాక. ఆమెన్. కళ్ళు మూసుకొని రాత్రి మీ గురించి ఆలోచించిన ఒక్క తప్పు కూడా మీలో కనిపించకుండా ఉండును గాక. హల్లెలూయా. The Lord will make you blameless. Amen. The Lord will make you holy. Amen. దేవుడు నిన్ను పరిశుద్ధుడిగాను, నిర్దోషిగాను, మహిమగల సంఘముగా చేయడానికే ఆయన నాకు చేతులకి కృపనిచ్చాడు. ఆమేన్. Come cleanse yourself. Come and clean yourself. Come and sanctify yourself. Come and purify yourself in the house of the Lord. Amen. మీరు శుద్ధీకరింపబడే కొంది మీ ఆశీర్వాదాలు పెరిగిపోతూ ఉంటాయి. And that's why the Lord said me, men, when you love your wives, you will be blessed. పురుషులారా, మీ భార్యలని మీరు ప్రేమిస్తే మీరు బ్లెస్ అవుతారు. అటువలే స్త్రీలారా, మీ భర్తలకు మీరు లోబడితే మీరు బ్లెస్ అవుతారు. ఈ రెండిట్లో ఏ ఒక్కటి జరగకపోయినా
చాలా కష్టం. ఎందుకు దేవుడు సంఘాన్ని ఇంత పరిశుద్ధముగా, ఇంత హోలీగా, ఇంత మంచిగా ఎందుకు ఆయన ఉంచాలనుకుంటున్నాడంటే బికాజ్ హీ ఈజ్ హోలీ. ఆయన ఎవరు? గట్టిగా ఆయన ఎవరు? ఆయన పరిశుద్ధుడు కనుక మనల్ని కూడా ఆయన పరిశుద్ధులోకి తీసుకెళ్తున్నాడు. ఆమేన్. ఉండమని చెప్పట్లే, ఆయన చేస్తాడు మిమ్మల్ని పరిశుద్ధులుగా. ఈరోజు నిన్ను పాపి అంటున్నారేమో, రేపు తెల్లారేసరికి నిన్ను పరిశుద్ధుడు అంటారు. ఆమేన్, 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 ఆమేన్. జిడ్డు ముఖం వేసుకొని నల్లగా రకరకాలుగా ఉన్నాం అనుకో, ఒక గంట బ్యూటీ పార్లర్లో వదిలేసి ఏం చేస్తారు చెప్పాలి? తెల్లగా మార్చేస్తారు నిమిషాల మీద. మరి సంఘం ఎందుకు మార్చలేదు? ఆఫ్టర్ ఆల్ ఒక బ్యూటీ పార్లర్, ఒక స్త్రీలు, అక్కడున్న స్త్రీలే ఎలాగున్నా స్త్రీలని అందంగా తయారు చేయగలుగుతుంటే సంఘం ఎందుకు చేయలేదు? సేవకుడు ఎందుకు చేయగలడు? ఆమేన్, హల్లెలూయా. నిర్దోషిగాను కళంకము లేని దానిగాను దేవుడు మిమ్మల్ని చేయును గాక. ఆమేన్. లెట్స్ కమ్ డౌన్. పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత. చూడండి, దేవుడు ఫైనల్గా ఒకటి అంటున్నాడు, ఎవ్రీడే నువ్వు స్నానం చేయాలి. ఆమేన్. పరిశుద్ధాత్మలో నువ్వు స్నానం చేయాలి. ఆమేన్. సో ఎలా స్నానం చేయాలి? దేని చేత మనం శుద్ధీకరింపబడతామంటే బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముని బట్టే మన జీవితంలో కళంకము, ముడత, డాగు ఇక ఉండదు. ఆమేన్. చూద్దాం మళ్ళీ ఇంకోసారి. వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. నేను ఒకటే నమ్ముతాను, ఈరోజు యేసు ప్రభు నిజముగా మన కొరకు చనిపోయాడా? ఆ చనిపోయిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఎందుకు చనిపోయాడు తెలుసా? సంఘాన్ని మహిమగల సంఘంగా మార్చడానికి. ఈరోజు నేను నమ్ముతున్నాను ఈ మాట, నా కొరకు యేసు ప్రభు చనిపోయాడంటే నేను మహిమగల సంఘముగా మారడానికే. ఆమేన్. The Lord Jesus died for us to make us as a glorious church. మహిమగల సంఘముగా దేవుడు మనల్ని మార్చడానికి ఆయన చనిపోయాడు. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు? తనను తాను అప్పగించుకున్నాడు. రక్తము, నీరు, వాక్యము ఇవన్నీ మీ జీవితంలో పనిచేయును గాక. వాటర్ అండ్ వర్డ్ ఈ రెండు మీ జీవితంలో రోజు ఉండాలి. ఆమేన్. నీళ్ళు, తర్వాత వాక్యము నిన్ను శుద్ధి చేసేస్తుంది. నీళ్ళు జీవజల నదులు, వాక్యము నిన్ను నీ పాపాలను కడిగేస్తుంది. నీరు, వాక్యము నీ జీవితంలో ఉన్న కళంకాన్ని కడిగేస్తుంది. ఆమేన్. నీరు, వాక్యము నీ జీవితంలో ఉన్న ముడతను కడిగేస్తుంది. మీరు ఇందాక చెప్పింది అబద్ధం. ముసలి వాళ్ళకి స్కిన్ ముడతలు అవుతుందని. ఐ కెన్ షో యూ సమ్ మిలిటరీ వాళ్ళు బాగా తిని మంచి కటౌట్లు ఉంటాయి, వాళ్ళ స్కిన్ అసలు ముడతలు ఇంకా చాలా బలంగా ఉంటుంది. 60, 70, 80 వచ్చినా కూడా దే విల్ బి స్ట్రాంగ్, దే విల్ బి ఫైన్. వాళ్ళకి ఇంకా ముడతలు వచ్చి ఉండవు. ఎవరికి ముడతలు వస్తాయి? కాల్షియము, ప్రోటీన్, మినరల్స్, తర్వాత అన్నీ తగ్గితే అప్పుడు నీ స్కిన్ చిన్నపిల్లల ఉన్నా కూడా ముడతలు వచ్చేస్తుంది. ఇట్స్ నాట్ అబౌట్ ద ఏజ్, ఇట్స్ అబౌట్ ద ఫుడ్. ఆమెన్, ఆమెన్. ఇట్స్ నాట్ అబౌట్ ద ఏజ్, ఇట్స్ అబౌట్ ద ఫుడ్. చూడండి, శారా శరీరము మృతతుల్యమైనప్పటికీ, ముడతలు వచ్చినప్పటికీ షీ బికేమ్ ప్రెగ్నెంట్. శారా ఏమైంది? ఇట్స్ నాట్ అబౌట్ ద ఏజ్, ఇట్స్ నాట్ అబౌట్ ద ఏజ్, ఇట్స్ అబౌట్ ద వర్డ్ అండ్ ఇట్స్ అబౌట్ ద వాటర్. ఆమేన్, ఆమేన్. ఆమె గర్భాన్ని దేవుడు ఆశీర్వదించాడు. తన స్త్రీ ధర్మం ఆగిపోయినా కూడా, తన సైకిల్ ఆగిపోయినా కూడా షీ బికేమ్ ప్రెగ్నెంట్. She became pregnant. Amen. Amen.
మన దేవుడు అసాధారణమైన కార్యములు చేసేవాడు. ఆమేన్. సో ఇఫ్ యూ బిలీవ్ సూపర్ న్యాచురల్, ద లార్డ్ విల్ డూ సూపర్ న్యాచురల్ థింగ్స్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ఇన్ జీసస్ మైటీ నేమ్. ఆమేన్. ఆమేన్. ఉదక స్నానము చేయించాలని రోజుకి ఎన్నిసార్లు స్నానం చేస్తారు మ్యాక్సిమం? కొందరైతే ఒకసారే, రోజు బయటికి వెళ్ళేటప్పుడు 2 సార్లు చేస్తారు. అతి పరిశుద్ధులు 3 సార్లు చేస్తారు. వాక్యముతో స్నానం చేయాలి, దేవుని నీటితో స్నానం చేయాలి. ఆమేన్. దెన్ యూ విల్ బి శాంటిఫైడ్. అండ్ వెన్ యూ స్టాండ్ బిఫోర్ జీసస్, ముడతలు, మచ్చలు, డాగులు ఏమి లేవు. రా, ఆమేన్, తీసుకెళ్ళిపోతాడు. ఆమేన్. యూ విల్ బి ఎలిజిబుల్ ఫర్ వైఫ్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఇంకా నాకు స్వస్థత కావాలి, నాకు విడుదల కావాలి, నాకు భారం కావాలి, నాకు డబ్బులు కావాలి. ఇంకోటి, ఆ రెలం మాపేయి, ఈ రెలంలో ఒక ట్యాప్ అవ్వు. నేను నిర్దోషమైన వ్యక్తిగా, పరిశుద్ధమైన సంఘముగా, మహిమగల సంఘముగా మార్చబడును గాక అని ప్రార్థన చేయండి. ఇవన్నీ మిమ్మల్ని వెంబడిస్తాయి. ఏవి? ఆశీర్వాదం, ఐశ్వర్యం, ఆరోగ్యం, డబ్బులు అన్నీ నేను వెంబడిస్తాయి. ఆమేన్. హల్లెలూయా. లెట్స్ గో టు ఎస్తేర్. ఎస్తేర్ గ్రంథము, ఎస్తేర్ గ్రంథము, ద బుక్ ఆఫ్ ఎస్తేర్, చాప్టర్ నంబర్ 2, వర్స్ నంబర్ 1. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు యొక్క ఆగ్రహము చల్లారినప్పుడు అతడు వష్తిని ఆమె చేసిన దానిని, ఆమెకు నిర్ణయింపబడిన దానిని తలంచగా, యవనులగు రాజు పరిచారకులు ఇట్లనిరి, అందమైన కన్యకలను రాజు కొరకు వెదకనగును. అందు నిమిత్తము సౌందర్యవతులైన కన్యకలందరినీ సమకూర్చి షూషను కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపుంసకుడగు హేగే వశమునకు అప్పగించినట్లు రాజు తన రాజ్యం యొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులను నియమించునుగాక. చూడండి, అహష్వేరోషు అనే రాజు తన భార్య తన మాటకు లోబడకపోతే ఆమెని ఆయన రిజెక్ట్ చేసి స్వయంవరాన్ని ప్రకటించాడు. ఐ వాంట్ ఎ గర్ల్ టు బి మ్యారీడ్, నేను పెళ్లి చేసుకోవాలి అని చెప్పి రాజు తన స్టైల్లో ఆ ఊర్లో అందరినీ కూడా పిలిపించాడు. చక్కగా ఉన్న స్త్రీలు, అందగత్తెలు, తర్వాత ఆరోగ్యవంతులు అందరూ కూడా ఆ పోటీలో పాల్గొన్నారు. చూడ్డం అక్కడ ఏం జరిగిందో. వర్స్ నంబర్ 3. అందు నిమిత్తము సౌందర్యవతులైన కన్యకలందరినీ సమకూర్చి షూషను కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపుంసకుడగు హేగే వశమునకు అప్పగించినట్లు రాజు తన రాజ్యము యొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులను నియమించునుగాక. ఆమేన్. యా. శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికిచ్చిన తర్వాత. ఆగండి. సో చూడండి, ఈ అహష్వేరోషు అనే రాజుకి అర్జెంటుగా ఏం కావాలా? మ్యారేజ్. అప్పుడు నిలబడండి లైన్లో. ఇప్పుడు అర్జెంటుగా అందరు నిలబెట్టలేదు, వీళ్ళందరినీ కూడా ఒక హేగే వంశస్థుడైన ఒక నపుంసకుడికి అప్పగించారు. ఆ నపుంసకుడు అంటే ఎవరు తెలుసా? ఫీలింగ్స్ లేనోడు. ఎవరు? ఆడోళ్ళని వీళ్ళ దగ్గర పెట్టినా చెడగొడతారు, వీళ్ళకి హెడ్ ఆడోళ్ళని పెట్టినా చెడగొడతారు, మగోళ్ళని పెట్టినా చెడగొడతారు. అందుకనే రాజు ఎవరిని పెడతాడు తెలుసా? నపుంసకుల్ని పెడతాడు. నపుంసకులు అంటే ఎవరు తెలుసా? మన భాషలో మనం అటు ఇటు కానాలనుకుంటాం, కానీ ఆ పిలుపు వేరే. స్త్రీ సాంగత్యము ఎరగని వాళ్ళు, పురుషుణ్ణి ముట్టని వాళ్ళు, స్త్రీని ముట్టని వారు, జాగ్రత్తగా రాజు మాట వినేవాళ్ళు. ఆమెన్. ఆమెన్. సో ఈ కన్యకలందరినీ కూడా ఆ అహష్వేరోషు అనే రాజు ఎవరికి అప్పగించాడు? నపుంసకులకు అప్పగించాడు. సే ఫర్ ఎగ్జాంపుల్, అహష్వేరోషు అనే రాజు ఎవరు తెలుసా? యేసు ప్రభు. వస్తీ ఎవరు తెలుసా? ఇజ్రాయేలు ప్రజలు. They rejected Jesus, and Jesus want to have a new wife.
సంఘాన్ని రెడీ చేయమన్నాడు. నపుంసకులు చేతికి పెట్టాడు. ఆ నపుంసకులు వీళ్ళని ఏం చేస్తున్నారు తెలుసా? చూద్దాం. 3 అందునిమిత్తము సౌందర్యవతులైన కన్యకలనందరినీ సమకూర్చి. ఎవరు వీళ్ళందరూ? చెప్పాలి. వీళ్ళందరూ ఎవరు? ఈ భూమి మీద ఉన్న సంఘాలందరూ ఎవరు? సౌందర్యవతులు. ఎవ్రీ చర్చ్ షుడ్ బి బ్యూటిఫుల్. ప్రతి సంఘము అందంగా అలంకరింపబడాలి. పెయింట్లతో కాదు, కలర్స్తో కాదు. నో, విత్ ద స్పిరిచువాలిటీ. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యా, every church in the planet should be beautiful, should be awesome, should be marvelous. ఈ అందగత్తలందరినీ, సౌందర్యవంతులందరినీ పోగు చేశాడు నపుంసకుడు. యా, నెక్స్ట్. సౌందర్యవతులైన కన్యకలనందరినీ సమకూర్చి షూషను కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపుంసకుడు హేగే వశమునకు అప్పగించినట్లు ఓకే రాజు తన రాజ్యం యొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులను నియమించును గాక. శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను. ఏం చేయాలి? వీళ్ళు సోకాళ్ళు అందగత్తులైనా కూడా చెప్పాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలా? చెప్పాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలా? గట్టి చెప్పాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలా? క్లీన్ చేయాలి. ఇప్పుడు no matter, doesn't matter if you're beautiful, if you're awesome, if you're height, if you're color, if you're love, if you're fat, if you're short, doesn't matter. If you're meeting a king, you should be clean. నువ్వు రాజును కలుస్తుంటే నువ్వు ఎలా ఉండాలా? శుద్ధి చేయబడాలా. యా, శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికి ఇచ్చిన తరువాత రాజు ఆ కన్యకలలో దేని యందు ఇష్టపడునో ఆమె వస్తికి బదులు. ఇప్పుడు ఈ కన్యకల్లో ఎవరు శుద్ధి చేయబడ్డారో, ఇప్పుడు ఈ కన్యకల్లో ఎవరు బాగుపడ్డారో, ఇప్పుడు ఈ కన్యకల్లో ఎవరు ఆరోగ్యంగా ఉన్నారో, ఇప్పుడు ఈ కన్యకల్లో ఎవరు నీట్గా ఉన్నారో, పరిశుద్ధంగా ఉన్నారో, డాలు మచ్చ ఇవన్నీ లేకుండా ఏ సంఘం ఉందో ఆ సంఘాన్ని బయటికి లాగుతాడు. మిగతాయి శుద్ధి చేయబడినా వేస్టే, కడిగినా వేస్టే, క్లీన్ చేసినా వేస్టే. ఇప్పుడు దేవుడు ఎవరిని సెలెక్ట్ చేస్తాడో తెలియదు. ఐ డోంట్ నో గాడ్ హూమ్ గాడ్ విల్ సెలెక్ట్. మన పేర్లు ఉండాలా, మన చర్చ్ ఉండాలని ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా పేర్లు పెట్టి కాదు, నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు, కళంకము మచ్చ డాగు అన్ని తీసే ప్రభువా. ఇఫ్ గాడ్ సెలెక్ట్స్ వన్ రిమైనింగ్ అవుట్, ఏం చేద్దాం? రాజుకు ఎవరు నచ్చనో, రాజు ఎవరిని సెలెక్ట్ చేస్తాడో, రాజుకి ఎవరు నచ్చుతారో, రాజుకి ఎవరు ఇష్టపడతారో, రాజు ఎవరిని చూసి నచ్చుతాడో వారిని బయటికి లాగుతాడు. లుక్ ఎట్ దట్, లుక్ ఎట్ దట్, లుక్ ఎట్ దట్, లుక్ ఎట్ దట్. రాజు మీ అందరూ ఎస్తేర్ గ్రంథంలో ఉన్నారు. నేను ఎస్తేర్ గ్రంథంలో లేను, నేను ర్యాప్చర్లో ఉన్నా. ఆమేన్. మీ బుర్రలు పగిలిపోతాయి ఈరోజు. మీరు ఇంకా ఎక్కడున్నారు? మీరు ఎస్తేర్ గ్రంథం, నేను లేను. మీరు కూడా బయటికి రండి. ఎస్తేర్ గ్రంథంలో ఉంచేసారు. యాక్చువల్లీ యు ఆర్ రీడింగ్ అబౌట్ ర్యాప్చర్ అండ్ యు ఆర్ రీడింగ్ అబౌట్ ర్యాప్చర్. నువ్వు రాకడ కొరకు చదువుకుంటున్నావు ఈరోజు. ఆమేన్. యా యా యా, గో హెడ్, గో హెడ్, గో హెడ్. రాజు ఆ కన్యకలలో దేని యందు ఇష్టపడునో ఆమె వస్తికి బదులుగా రానియగును. ఈ మాట రాజునకు అనుకూలమాయను గనుక. అంటే ఇప్పుడు యేసు ప్రభు సంఘాన్ని పెళ్లి చేసుకుంటే సంఘం ఏమైంది చెప్పాలా? ఎవరు? రాణి అవుతుంది. If Jesus is a king, bride will be queen. Amen. రాజుకి పక్కన ఎవరు ఉంటారు? రాజా, రాణి ఉంటుంది. రాజుకు పక్కన రాణి ఉండాలా, రాజు పక్కన రాజు ఉండకూడదు. Amen. చూడండి, ఇంక మీ అందరికి అర్థమైపోయింది. ఇప్పుడు యేసు ప్రభుకి అర్జెంట్గా ఎవరు కావాలి? వధువు. Amen. And the Lord is trying to clean. దేవుడు సేవకులకి తెలియపరుస్తున్నాడు సంఘాన్ని కడగండి అని. ఆమేన్. చూద్దాం వీళ్ళని ఎన్ని రోజులు కడిగారో. లెట్స్ సీ 11. ఎస్తేరు ఎలాగుండునో అదియు ఆమెకేమి సంభవించునో అదియు తెలుసుకొనుటకై అంతఃపురం యొక్క ఆవరణం ఎదుట ప్రతిదినము మొర్దెకై తిరుగులాడుచుండెను. 6 మాసములు గోపరస తైలముతోను 6 మాసములు సుగంధ వర్గములతోను స్త్రీల పరిమళ క్రియల కొరకైన 6 మాసములు గోపరస తైలముతోను. ఏ తైలము? గోపురస తైలము
6 మాసములు సుగంధ వర్ణములతోనూ. ఐ కెన్ స్మెల్ డెవిల్. అటు చూస్తే దయ్యం ఉందలే చెప్పేస్తాను. కళ్ళు మూసుకొని కూడా ఆ పాస్టర్ గారు మీరు కళ్ళు మూసుకుంటారు కొందరు అడే మొదలు చేస్తూ ఉంటారు. ఇఫ్ ఐ కెన్ క్లోజ్ మై నోస్ ఆర్ అలర్ట్. ఒకసారి దయ్యం బాగా భాషలు మాట్లాడుతూ ఉంది, నేను కళ్ళు మూసుకున్నా, నాకు అర్థం కావట్లే ఏంటి ప్రభు ఈ భాషలు మాట్లాడుతున్నా తేడా ఉంది అని. అప్పుడే ప్రభు వచ్చి నన్ను ఇటు ముట్టాడు చేత్తో, ఇట్ టచ్ మై నోస్, దెన్ ఐ గోట్ టు స్మెల్ అని. అయిపోయింది అవుట్ డన్. ఒకసారి నీ కళ్ళు పని చేయకపోతే నీ ముక్కులు పని చేస్తాయి. ఆమేన్, హల్లెలూయా. వరానికి ముక్కులు చెవులు అవసరం లేదు, వరం ఈజ్ వరం. ఆమేన్. గిఫ్ట్ ఈజ్ ఆల్వేస్ గిఫ్ట్. హల్లెలూయా. నేను వచ్చి మిమ్మల్ని డైరెక్ట్గా చూడబడలే, అట్లా కళ్ళు మూసుకున్నా అంటే ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళారు, ఎవరి దగ్గరికి వెళ్ళారు అయిపోద్ది, స్క్రీన్ స్కానింగ్ అయిపోద్ది. ఆమేన్. 6 నెలలు గోపురస తైలముతోను 6 నెలలు. ఓ మై గాడ్. అయితే ఈ సంవత్సరం అంతా మీకు తైలాభిషేకాలే, ఈ సంవత్సరం మిమ్మల్ని అంతా రుద్దుడే, మామూలుగా రుద్దను. ఫైనల్లీ ఒకటే అవుట్పుట్ ఏంటి తెలుసా? మహిమ గల సంఘంగా మారుతారు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధమైన పాత్రగా, నిర్దోషమైనటువంటి ఇదిగో వ్యక్తులుగా మీరందరూ ప్రభు ఎదుట నిలబడతారు. ఆమేన్. ఆ ఎస్తేర్ ఎవరో కాదు, ఈ అంత్యకాలపు సంఘమే. ఆమేన్. వి ఆర్ ద ఎండ్ టైమ్ ఎస్తేర్. ఆమేన్, ఆమేన్. చాలామంది మొర్దెకై అంటారు, మొర్దెకై కాదు సేవకుడు, నపుంసకులే సేవకులు. ఆమేన్, హల్లెలూయా. దే విల్ క్లీన్, దే విల్ వాష్. అబ్బా, 6 నెలలు. మళ్ళీ చదవండి మా అందరు, చూడండి వీలైతే ఆ స్క్రిప్చర్ని. 6 మాసములు గోపురస తైలముతోను, 6 మాసములు గోపురస తైలముతోను, 6 మాసములు సుగంధ వర్గములతోను, స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోను, స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవారి 12 మాసములైన తరువాత రాజైన అహశ్వేరోషు నొద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజునొద్దకు ఆ విధముగా పోవుచుండెను. రాజుని ఎలా కలవాలి? సంవత్సరం అంతా స్నానం చేయాలి. రాజును కలవాలంటే, మన రాజును కలవాలంటే మనం ఇంకెంత గొప్పగా సిద్ధంగా ఉండాలి. ఆమెన్, ఆమెన్. మై డియర్ చర్చ్, ప్లీజ్ లవ్ టు క్లీన్ యువర్ సెల్ఫ్. శుభ్రపరచుకోవడానికి ఇష్టపడండి, శుద్ధీకరింపబడడానికి ఇష్టపడండి, మార్పు చెందడానికి ఇష్టపడండి. నేను ఇంకా మిమ్మల్ని మామూలుగా రుద్దను, ఇంకా మామూలుగా రుద్దుడే రుద్దుడు. ఆల్ ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ ఈ సంవత్సరం. అందరూ ఎక్కడికి పోకండి, రుద్దుతూనే ఉంటా, తెల్లగా అయిపోతారు. ఆమేన్. దేవుడు అడిగాడు నన్ను, రే నాకు కళంకము, మచ్చ, డాగు తీసేరా అందరిలో అన్నాడు. సరే ప్రభు అన్న, తీసేస్తాను. ఆమేన్. తీసుకోండి అని చెప్పట్లే, తీస్తా. ఎట్లా? కన్నింపించిందా దాన్ని తీసుకెళ్ళిపోతాను అర్జెంటుగా. నువ్వు తీసేయమ్మా అని చెప్పను నేను. ఇట్స్ మై జాబ్ టు రిమూవ్ ఎవ్రీ సిన్. ఇట్స్ మై జాబ్ టు రిమూవ్ ఎవ్రీ కర్స్. ఇట్స్ మై జాబ్ టు రిమూవ్ ఎవ్రీ సిక్నెస్. ఇట్స్ మై జాబ్ టు రిమూవ్ ఎవ్రీ డీమన్. ఇట్స్ మై జాబ్ టు రిమూవ్ ఎవ్రీ పెయిన్. ఇట్స్ మై జాబ్ టు మేక్ యూ ఫ్రీ. ఆమేన్. ఇది నా ఉద్యోగం. ఇది మిమ్మల్ని బాగు చేయడము, మిమ్మల్ని దీవించడము, మిమ్మల్ని స్వస్థపరచడము, మిమ్మల్ని విడిపించడము, మిమ్మల్ని బ్లెస్ చేయడము. ఇట్స్ మై జాబ్, ఇట్స్ మై జాబ్. చాలామందికి ఒకవేళ చెప్తే నచ్చదు, అయినా చెప్తాను నేను ప్రవర్తన మార్చుకో అని, అయినా చెప్తాను ప్రార్థన జీవితాన్ని మార్చుకో అని, అయినా చెప్తాను స్థితిగతులు మార్చుకో అని, అయినా చెప్తాను మాట తీరు మార్చుకో, అయినా చెప్తాను ఆత్మీయత మార్చుకో అని. చేంజ్, చేంజ్. యూ షుడ్ స్టాండ్ బిఫోర్ జీసస్. ఆమేన్. నువ్వు యేసు ప్రభు ముందు నిలబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది నిలబడాలనుకుంటున్నారు? వావ్. ప్లీజ్ ఈ చెయ్య రాకడ వరకు ఇట్టే పెట్టండి. అంటే ఇటే అని కాదు, ఇలానే ఎత్తి ఉంచాలని అర్థం. దించినా మీరు చెయ్యి ఎత్తున్నారు ప్రభువు కొరకని అర్థం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా.
ఈరోజు మన జీవితంలో కళంకము, ముడతలు, డాగు, మచ్చ ఇవన్నీ పోవును గాక. ఈరోజు ఏ మచ్చ అయితే నిన్ను వెంటాడుతుందో, ఈరోజు ఏ చీకటి అయితే నిన్ను వెంటాడుతుందో, ఏ పాపం నిన్ను వెంటాడుతుందో, ఈరోజే అది కరిగిపోవును గాక, ఈరోజే అది పారిపోవును గాక. ఆమేన్. సర్వశక్తి గల దేవుడు మిమ్మల్ని కడిగి శుద్ధీకరింపి, ఇది మొదలుకొని ఈ ఆదివారం నుంచి, ఈ మంత్ ఎండింగ్ సండే నుంచి దేవుడు మిమ్మల్ని ఈ సంవత్సరం అంతా శుద్ధీకరించును గాక. మీ సేవకుడి సంవత్సరం అంతా శుద్ధీకరించును గాక. Amen. I decided to clean you. I decided to wash you. I decided to purify you.